మద్యం తాగించి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక దుర్మార్గుడు. డబ్బులకు ఆశపడి మరో ఇద్దరు ఘాతుకానికి సహకరించారు. పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో వారిపై ఫోక్సో కేసు పెట్టి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. మరి ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కడప జిల్లా కలసపాడు మండలం గోపవరం పల్లెకు చెందిన చంద్రశేఖర్ నాయుడు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటులో మెస్ నిర్వహిస్తున్నాడు. చంద్రశేఖర్ నాయుడుకు మహానంది పల్లెకు చెందిన కేతకుమారితో వివాహేతర సంబంధం ఉంది. అయితే చంద్రశేఖర్ నాయుడు కేతకుమారిని సంప్రదించి ఓ బాలికను తీసుకురావాలని కోరాడు. దాంతో జూన్ 26న కేతకుమారి తనకు దూరపు బంధువు అయిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి తాటిచెర్ల మోటుకు తీసుకెళ్లింది. అప్పటికి చంద్రశేఖర్ నాయుడితో పాటు కలసపాడు మండలం గోపవరం పల్లెకు చెందిన బాలయ్య అక్కడికి చేరుకున్నాడు. తర్వాత వారు బాలికతో బీర్లు తాగించడంతో ఆమె స్పృహ తప్పిపోయింది. స్పృహలో లేని ఆ బాలికపై చంద్రశేఖర్ నాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురి ఆచూకీ తెలియకపోవడంతో జూన్ 26వ తేదీన అర్ధరాత్రి తల్లి తాటిచెర్ల మోటుకొచ్చి చంద్రశేఖర్ నాయుడు నిలదీసింది. దాంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్ తనకు రాజకీయ పలుకుబడి ఉందని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోకుంటే చంపుతారని బెదిరించాడు. జూన్ 27న కొమరోలు పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేయగా అందుకు సహకరించిన మహిళతో పాటు మరో వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు ముగ్గురిని ఈ నెల 1వ తేదీన అరెస్ట్ చేసి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. సో ఈ చంద్రశేఖర్ నాయుడు కుమారి మళ్ళా ఈ విక్టిమ్ గర్ల్ పాప సో ఆ హోటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటున్నారు, కానీ చిన్న పాపను కూడా అక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మదర్ అప్పుడు పాప కనపట్లేదని కొంచెం గందరగోళంగా అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్కి ఈ మీద డౌట్ వచ్చి తెలిసిన వ్యక్తి సాయంతో ఆ హోటల్ దగ్గరికి పోయినప్పుడు ఆ హోటల్లో అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ జరిగిన దారుణాన్ని పోలీస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ కేసు ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత దీని మీద అదే రోజున ఎఫ్ఐఆర్ కట్టి దీన్ని దర్యాప్తు చేస్తే ఈ దారుణానికి ఒడిగొట్టిన ఈ బాలుడు అనేవాడు సహకారం తీసుకొని, ఈ కుమారి అనే సహకారం తీసుకొని ఈ చంద్రశేఖర్ నాయుడు అనేవాడు చేసిన ఈ దారుణం సభ్య సమాజం తలదించుకునేటట్టు, ఒక మనిషి కూడా ఆలోచన కూడా రాని ఒక వికృత చేష్టలుగా పనికొస్తుంది. చట్ట పరిధిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ దానికి మించి వీళ్ళకి శిక్ష పడాలనే భావన ప్రజల్లో వస్తుంది.